హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ ఉన్నాను. సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఏంటో తెలుసా? వడల పులుసు. మీరు ఎప్పుడైనా తిన్నారా వడల పులుసు? తినకపోతే తినేసేయండి. సో రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మా బాబు క్యూట్ వీడియోస్ కూడా నేను పెడతాను. షార్ట్స్లో, లాంగ్ లెంత్ వీడియోస్లో కూడా పెడతాను. సో అలాగే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ముందైతే రెసిపీలోకి వెళ్దాం రండి. సో ముందుగా వడలు వేసేసుకుందాము. సో వడలకి మెయిన్ ఎలా చేయాలంటే మినప్పిండి ఉంది కదా, మినప్పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు అండ్ కారం బదులు మిర్చి, అల్లం వేసుకుందాం. చాలా బాగుంటుంది. అవన్నీ వేసుకొని వడలు వేసేసుకుందాము. సో తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు, చింతపండు రసం అండ్ కొత్తిమీర. సో ఇవన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను. సో కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన చూసారా. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కాదు, కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవుతుండగా అప్పుడు పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందే కాదు, లైట్ ఒక 2 to 3 minutes అలా ఫ్రై అయ్యాక అప్పుడు వేసుకుందాం పసుపు, ఉప్పు. అప్పుడు బాగుంటుంది. అండ్ ఇంకోటి, సాల్ట్ ఏంటంటే కర్రీ మొత్తానికి సరిపడేట్టు ముందే వేసేసుకోకూడదు. ఫస్ట్ ఆనియన్స్కి లైట్గా, ఆనియన్స్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీయే సాల్ట్ తీసుకోవాలి. అప్పుడు సాల్ట్కి పడుతుంది. తర్వాత కర్రీ చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి సాల్ట్ మనకు కావాల్సినట్టు. సో అట్లా వేసుకోవాలి. సో ఇక్కడ ఇది లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇక్కడ నేను దంచాను రోల్లో. విడిగా దంచితే అది భలే టేస్ట్ ఉంటుంది. బయట ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అసలు కొనకండి. ఇది ఇంట్లో చేసుకొని చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అది కూడా లేకపోతే పచ్చివాసన వస్తుంది. సో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకుందాం. చూసారా, కొంచెం ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకుందాం. ఇక్కడ మనం మిర్చి కూడా వేసుకోవచ్చు. మిర్చి ఈజ్ యువర్ ఆప్షనల్. ఇక్కడ వేయట్లేదు. మిర్చి వేసుకుంటే ఇప్పుడు వేసుకోండి, ఫ్రై అవుతుంది అనమాట ఆనియన్స్తో పాటు, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టొమాటోస్ తీసుకున్నాను. లార్జ్ టొమాటోస్, స్మాల్ అయితే 3 తీసుకోవచ్చు. ఇక్కడ 2 తీసుకున్నాను. చూసారా, టొమాటోస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కొంచెం, కారం అండ్ కొంచెం ధనియాల పొడి, 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి వేసుకుందాం. గరం మసాలా అనేది యువర్ ఆప్షనల్. సో నేను ఇక్కడ గరం మసాలా ఏం వేయట్లేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి దంచి వేసిందే వేస్తున్నాను. సో చూసారా, ఓన్లీ ఈ 4 పౌడర్స్ వేసుకుంటే చాలు. మొత్తం వేసిన తర్వాత జస్ట్ అలా మిక్స్ చేసుకుందాం. సో చూసారా, అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాం. ఈ టమోటా అనేది మెత్తపడాలి బాగా. టమాటో బాగా మెత్తబడిన తర్వాత అప్పుడు మనం పులుసు వేసుకుందాం. చూద్దాం రండి. సో చూసారా, ఇక్కడ నేను బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి మూత పెట్టేసేసుకుందాం. ఇప్పుడు నేను లిడ్ పెట్టేసేస్తాను. లిడ్ పెట్టేసేసిన తర్వాత అప్పుడు మెత్తపడిందో లేదో చూద్దాం. చూసారా, బాగా మెత్తపడిపోయింది టొమాటోస్. ఇప్పుడు మనం చింతపండు రసం వేద్దాం. ఇంతకుముందు చూపించాను కదా, చింతపండు నానబెట్టి పెట్టుకొని. చింతపండు అనేది మీరు నానబెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కానుకుంటే లైట్గా ఉడకబెట్టేసుకోండి, పొయ్యి మీద వాటర్ పెట్టేసుకొని. సో అప్పటికప్పుడు రెడీగా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ముందే నానబెట్టి పెట్టుకున్నాను, అందుకని చూసారా ఇది బాగా వాటర్ వరకు వేసేస్తున్నాను, చింతపండు రాకుండా గుజ్జు వరకు. సో మరీ ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లు ఉంటుంది, మరీ తక్కువ కూడా వేసుకోకూడదు. సో మీడియంగా వేసుకోండి, బాగుంటుంది. వడకి బాగా పట్టిద్ది పులుసు అనేది. సో ఆ వడ టేస్ట్, ఆ పులుసు టేస్ట్, పులుపు టేస్ట్ మొత్తం కలిసి చాలా టేస్టీ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 1 glass వాటర్ కూడా వేసాను. ఇది బాగా మరిగించి చూసారా, బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు బాగా మరిగాక ఇందాక మనం ఫ్రై చేసాం కదా వడలు, ఆ వడలు వేసుకుందాం. ఇక్కడ పెసర వడలు, మినప వడలు, ఇంకా మీ ఇష్టం. ఇక్కడ పప్పులు కూడా వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు వడలు. అవి భలే టేస్ట్ ఉంటాయి. ఇది నా నార్మల్ వడ, మినప వడలు వేసాను. సో ఇది కూడా బాగుంటుంది అనమాట. అండ్ కొంతమంది ప్లెయిన్ వడలు వేసుకుంటారు, ఆనియన్స్ ఇవేం వేయకుండా. సో అదంత టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. ఇది నేను ఆనియన్స్, మిర్చి, అల్లం అన్నీ వేసా కదా, సో అది ఆ ఫ్లేవర్ కూడా తగిలి చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు. సో చూసారా, బాగా మరిగాక నేను మూత పెట్టేసేసాను. చూసారా, కొంచెం దగ్గర పడుతుంది కర్రీ. ఇప్పుడు టర్న్ చేసుకుందాం పీసెస్ అనేది. టర్న్ చేసుకుంటే ఏంటంటే పట్టిద్ది ముక్కకి బాగా పీసెస్. చూసారా, ఇలా టర్న్ చేసేసుకోండి.
చాలా బాగుంటుంది. మరి టర్న్ చేసుకోకపోతే పై వరకే పట్టకుండా లోపల వరకే పట్టింది. ఇలా టర్న్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ అలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసి వెయిట్ చేయాలి. సో ఇక్కడ నేను లిడ్ పెట్టేసేసుకొని వెయిట్ చేశాను. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం. సో ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చి చూసారా ఎంత బాగా దగ్గర పడిపోయిందో. కర్రీ అయిపోయిందండి, అంతేనండి, చాలా సింపుల్ వడల పులుసు. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేయడమే. సూపర్ టేస్టీ అండ్ యమ్మీ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. మీరు ఎలాంటి వడతో చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారా ఎంత బాగుందో వడల పులుసు. సో ఇది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.